నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. నేను షాహిదా. పోటీ పరీక్షల ప్రిపరేషన్లో వేలాది మంది స్టూడెంట్స్కి మార్గనిర్దేశం చేస్తున్న ప్రముఖ విద్యా రూపకర్త, రచయిత, డైరెక్టర్ మేజర్ శ్రీనివాస్ గారు, మేజర్స్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ప్రిపరేషన్లో ఎలాంటి లోపాలు కనిపిస్తున్నాయి అనే కీలక అంశాలపై ఆయన ఇప్పుడు విశ్లేషణకు మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ మధ్య ఎక్కడ చూసినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీదనే కదా మన కెరీర్ అనేది ఆధారపడి ఉంది. అవును. కానీ స్టూడెంట్స్ అందులో పెద్దగా ఉత్తీర్ణం సాధించలేకపోతున్నారు, సక్సెస్ అవునండి. అవ్వలేకపోతున్నారు. అవునండి. దానికి కారణాలు ఏంటి? మనకి ఒక పోటీ పరీక్షలు అనేవి కాదండి. ఈవెన్ అకాడమిక్స్ ఎగ్జామ్స్ తీసుకోండి. అకాడమిక్ ఎగ్జామ్స్‌తో పాటు ఉన్నటువంటి జేఈఈ, నీట్ ఎగ్జామ్సు, అలాగే క్లాట్ ఎగ్జాము, అలాగే వేరియస్ అకాడమిక్ పోటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్సు, ముఖ్యంగా పోటీ పరీక్షలు. ముఖ్యంగా గ్రూప్ 1 ఎగ్జామినేషను, గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్, లేదా ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అప్లై చేసేటువంటి వాళ్ళు లక్షల్లో ఉంటారు. క్వాలిఫై అయ్యేటువంటి వాళ్ళు వేలల్లో ఉంటారు. ఇంటర్వ్యూకి క్వాలిఫై అయ్యేటువంటి వాళ్ళు. అండ్ ఉద్యోగాలు వచ్చేటువంటిది వందల్లో ఉంటాయండి కేవలం. ఈ విధంగా గనక మన దశల్లో గనక చూస్తే విఫలం అయ్యేటువంటి వాళ్ళ యొక్క శాతం 99.99% ఉంటుంది. కేవలం 0.012334% మాత్రమే సక్సెస్ సక్సెస్ అవుతున్నారు. అయ్యి వాళ్ళకి జాబ్స్ వస్తాయి. జాబ్స్ వస్తున్నాయి. మిగిలిన వాళ్ళందరినీ కూడా మనం కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పరంగా ఫెయిల్యూర్గానే పరిగణించవలసి వస్తుందండి. ఇప్పుడు అకాడమిక్ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, 40% మార్కులు వస్తే పాసు, 60% దాటితేనేమో ఫస్ట్ క్లాసు, 70% దాటితేనేమో డిస్టింక్షను, ఇలాగ వాళ్ళకి గ్రేడింగ్స్ ఇచ్చేస్తారు. చాలా చక్కగా ఉంటుంది. కానీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక 100 వేకెన్సీస్ ఉన్నాయి, 1000 వేకెన్సీస్ ఉన్నాయంటే ఈ 1000 మందే పాస్ అయినట్టు, ఈ 1000 మందే మనకి ఉద్యోగాలు వచ్చినటువంటి, మిగిలిన వాళ్ళందరూ కూడా ఫెయిల్ ఫెయిల్యూర్ అయినట్లే. ఉన్నట్టు. కాబట్టి ఫెయిల్యూర్ అయ్యేటువంటి వాళ్ళ యొక్క శాతం ఎక్కువ ఉంది కాబట్టి ఉమ్. అసలు విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందండి. అవును. ముఖ్యంగా ఏంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, ఉదాహరణకి ఏపీపీఎస్సిలో గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగిందనుకోండి, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సిలో అంటే ఆంధ్ర తెలంగాణలు కలిసి ఉన్నప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్కి కనీసం ఒక 7 లక్షల నుంచి 10 లక్షల మంది అప్లై చేసేవారు. ఓకే. ఒక 1000 వేకెన్సీస్ ఉంటే దానికి 7 నుంచి 10 లక్షల మంది అప్లై చేస్తారు. ఓ, అంటే 1000 వేకెన్సీ ఉంటే అంతమంది అంతమంది అప్లై చేస్తున్నారండి. అలాగే ఇప్పుడు తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత కానీ, ఆంధ్రాలో కానీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కనుక పడితే 5 లక్షల మంది, గ్రూప్ 1 ఎగ్జామ్స్ పడితే కనుక 3.5 లక్షల మంది ఇలాగ అప్లై చేస్తూ ఉంటారండి. అయితే ఇందులో ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటంటే, అప్లై చేసేటువంటి వాళ్ళలో కేవలం 15-20% మందికి మాత్రమే సిలబస్పై అవగాహన. అంటే వీళ్ళు సిలబస్ పై అవగాహన లేకపోవడం కూడా ఒక ఫెయిల్యూర్ కి కారణం. నెంబర్ 1 ఫస్ట్ ఫెయిల్యూర్ అదే కదండి. ఇప్పుడు ఏదైనా ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్ కానీ, అకాడమిక్ ఎగ్జామ్ కానీ, ఏదైనా ఒక పరీక్షకి ఒక సెట్ గైడ్ లైన్స్ అంటాం. మనం బయట అయితే గైడ్ లైన్స్ అంటాం, దాన్నే మనం సిలబస్ అంటాం. అవును, అవును. అంటే మేము ఈ సిలబస్లో నాలెడ్జ్ ఈజ్ వెరీ వాస్ట్, కానీ ఈ లెసన్స్లో, ఈ పాయింట్లో, ఈ యూనిట్లో, ఈ సబ్జెక్ట్లో మేము క్వశ్చన్స్ అడుగుతామని చెప్పి ఒక సెట్ ప్యాటర్న్ అనేటువంటిది ఉంటుంది. ఉమ్. సో ఫస్ట్ వీళ్ళకి సిలబస్ తెలియకపోవడం, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా తెలియనటువంటి వాళ్ళు 50% ఉంటారండి. అంటే వీళ్ళు ఎలా అప్లై చేస్తారంటే, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాలు పడ్డాయంటే డిగ్రీ పాస్ అయితే చాలంటే అప్లై చేయి. చేసేద్దాం, వస్తే వచ్చింది లేకపోతే లేదు. ఇందులో సగం మంది ఏం చేస్తున్నాం అంటే, నేను ఐఏఎస్సి ప్రిపేర్ అవుతున్నాను, ఆ ఐఏఎస్సి ప్రిపేర్ అవుతున్నాను అన్నది ఒక క్వాలిఫికేషన్గా తీసుకుంటారు. అది క్వాలిఫికేషన్ కాదు. జాబ్ వస్తేనే నీ పేరు పక్కన ఐఏఎస్ అని 3 అక్షరాలు వస్తాయి. అవును. సో ఫస్ట్ ఫెయిల్యూర్ ఏంటి అంటే, వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ మీద కానీ, సిలబస్ మీద కానీ అవగాహన లేకపోవడం అనేటువంటిది ఫస్ట్ ఫెయిల్యూర్. ఓకే. ఎవరైనా సరే కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ, అది ఐఐటి కావచ్చు, జేఈఈ కావచ్చు, ఏ ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే క్లాట్ ఎగ్జామ్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి జరిగేటువంటి వేరియస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, లేదా మన ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏదైనా సరే ఫస్ట్ వాళ్ళకి తెలియవలసింది ఏంటి అంటే, సిలబస్ అనేటువంటిది తెలియాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది తెలుసుకోవాలి. మరి ఎలా చేయాలండి? అంటే ఇప్పుడు సిలబస్ ని క్లియర్ గా అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళకి ఏమైనా సలహాలు ఇవ్వండి. ఎస్. ఫస్ట్ ఏంటి అంటే, మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందండి. నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఆ నోటిఫికేషన్లో
అసలు అప్లై చేసుకునేటువంటి డేట్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అందులో ఉన్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఆ ఎగ్జామ్ ప్యాటర్న్కి ఉన్నటువంటి సిలబస్ ఏంటి అనేటువంటి నోటిఫికేషన్లో ఇవ్వడం జరుగుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ జాబ్ కావచ్చు, లేకపోతే మనకి పిఎస్యూలు నిర్వహించేటువంటి జాబ్స్ కావచ్చు, ఏదైనా సరే ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ డీటెయిల్డ్ నోటిఫికేషన్లో సిలబస్ అనేటువంటిది ఇస్తారు. అలాగే ఇప్పుడు మన గ్రూప్ 1, గ్రూప్ 2, నెక్స్ట్ ఈ గ్రూప్స్ ఎగ్జామినేషన్స్, సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్కి సెట్ ప్యాటర్న్ అనేటువంటిది ఇయర్స్ టుగెదర్ ఉంటుంది కాబట్టి ఆ ముందు ప్రీవియస్ ఇయర్లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో మ్యాక్సిమం అంటిల్ అన్లెస్ సిలబస్ కమిటీ ఫామ్ అయ్యి చేంజెస్ చేస్తే తప్ప చేంజ్ అవ్వదు కాబట్టి ఆ ప్రీవియస్ ఎగ్జామినేషన్ సిలబస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ప్రీవియస్ నోటిఫికేషన్ తీసుకున్నా సరే అక్కడ నోటిఫికేషన్లో డీటెయిల్ సిలబస్ అనేటువంటిది ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఉంటుంది. ఈ రెండు కూడా అభ్యర్థులు అనేటువంటి వాళ్ళు ఫస్ట్ నేను రాసింది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషనా, డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషనా అనేటువంటిది తెలుసుకుని ఆ తర్వాత ఆ ప్రిపరేషన్ అనేటిని ప్రారంభించాలి. ఇది మొదటి స్టెప్ మాత్రమే అండి. ఓకే, కరెక్టే. ఇది మొదటి స్టెప్ మాత్రమే. తర్వాత మరొక కారణం ఏంటి ఈ పిల్లలు ఫెయిల్ అవ్వడానికి? మెటీరియల్ గ్యాదరింగ్ అనేటువంటి దాంట్లో చేసేటువంటి పొరపాట్లు, మిత్స్ అనేటువంటివి చాలా ఉన్నాయి. అంటే కరెక్ట్ బుక్స్. కరెక్ట్ పుస్తకాల ఎంపిక అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీ అనేటువంటి సబ్జెక్ట్ కానీ, ఇండియన్ సొసైటీ అనేటువంటి సబ్జెక్ట్ కానీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనేటువంటి సబ్జెక్ట్ కానీ వీళ్ళకి సిలబస్ ఇచ్చారు అనుకుందామండి. ఇచ్చినప్పుడు ఇండియన్ జాగ్రఫీకి దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ ఆర్ దేర్, అవును. ఇండియన్ సొసైటీకి హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ ఆర్ దేర్. ఇందులో నువ్వు ఏ ప్రామాణిక పుస్తకాన్ని ఎంచుకుంటున్నావు, సిలబస్కి అనుగుణంగా ఉన్నటువంటి పుస్తకం ఏదన్నా ఉందా లేదా? ఎందుకంటే సబ్జెక్ట్స్ చాలా ఉంటాయండి. సబ్జెక్ట్స్ అనేటువంటివి ఒక్కొక్క టాపిక్ మీద వందల కొద్ది పుస్తకాలు ఉంటాయి. మరి అవన్నీ కూడా తీసుకుని రీసెర్చ్ చేయట్లేదు కదా, మనం పిహెచ్డి చేయట్లేదు ఇక్కడ. సో ఒకటి చూస్ చేసుకోవాలి. ఒకటి చూస్ చేసుకోవాలి, సిలబస్కి అనుగుణంగా ఉన్నటువంటి పుస్తకాన్ని చూస్ చేసుకోవాలి. ఎలా చేయాలి అసలు? అది మాలాంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇప్పుడు మన స్టడీ పాయింట్లో మనం గైడెన్స్ ఇస్తున్నామండి. ఇలాగా ఈ వేరియస్ పోటీ పరీక్షల నిపుణులు ఎవరైతే ఉంటారో ఆ నిపుణుల ద్వారా కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అలాగే ప్రీవియస్ స్టూడెంట్స్ కూడా ఏ పుస్తకం నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చినాయి, ఎలాంటి పుస్తకాలు చదివితే కనుక సక్సెస్ అవుతున్నారు అనేటువంటిది ప్రీవియస్ విద్యార్థుల దగ్గర నుంచి గైడెన్స్ వస్తుంది. అలాగే ఈ ఫ్యాకల్టీ ఉంటారండి, పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేటువంటి ఫ్యాకల్టీ. అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉంటారు. వీళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకొని ఎలాంటి పుస్తకం చదివితే సిలబస్కి అనుగుణంగా మీరు 10 పుస్తకాలు ఒకసారి చదివే కన్నా ఒక పుస్తకాన్ని 10 సార్లు చదివితే మీకు సక్సెస్ వస్తుందండి. ఎక్సలెంట్ సార్, కరెక్ట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటిది ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ నాట్ యువర్ ఇంగ్లీష్ వొకాబులరీ క్యాపబిలిటీస్ ఆర్ ఇట్ ఈస్ నాట్ టెస్ట్ ఆఫ్ యువర్ రిమెంబరెన్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఆర్ నాలెడ్జ్ మెమరీ ఆర్ సంథింగ్, బట్ ఇట్ ఈస్ అ టెస్ట్ ఆఫ్ క్లారిటీ. క్లారిటీ అనేటువంటిది కావాలి. క్లారిటీ ఎప్పుడు వస్తుంది? ఒక సబ్జెక్ట్ని మీరు పదే పదే చదివినప్పుడు క్లారిటీ పెరుగుతుంది. మీరు 10 పుస్తకాలు ఎదురుకుంటూ పెట్టుకుంటారు. నేను అశోక్ నగర్లో ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల రూమ్లో చూసినట్లయితే ఫస్ట్ ర్యాక్స్ ఉంటాయండి. వీళ్ళకి ఫస్ట్ స్టూడెంట్ అనగానే బుక్ ర్యాక్స్ ఉంటాయి. ఆ బుక్ ర్యాక్స్లో నీట్గా వాళ్ళ పైన అంటిస్తారు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, సొసైటీ అని. తర్వాత 1, 2, 3, 4 ఇంట్లోనే ఒక లైబ్రరీ క్రియేట్ చేస్తారు. లైబ్రరీలో పుస్తకాలు రిఫరెన్స్ బుక్ కావాలంటే లైబ్రరీకి పోవాలి. అంటే ఇంకొక విషయం ఏంటంటే అట్ట నలగదు, పేపర్ చెరగదు, అందు మీద మార్కింగ్ ఉండదు. మీరు ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా సరే ఆ పుస్తకాలు అలాగే ఉంటాయండి. చూపించుకోవడానికి కంటే పుస్తకాలు మనకి అంటే కొని పెట్టేస్తే అయిపోతుంది అని సాటిస్ఫాక్షన్ ఇప్పుడు కోసం నా దగ్గరికి వస్తారు, సార్ ఏ పుస్తకం బాగుంటుంది అని అడుగుతారు. నేను ఏదో 1-2 పుస్తకాలు చెప్తాను. మళ్ళీ అక్కడతో సాటిస్ఫై అవ్వకుండా వేరే చోటకి వెళ్తారు. ఏదో ప్రీవియస్ స్టూడెంట్ ఈ పుస్తకం చదివిన ఆ పుస్తకం కొంటారు. తర్వాత యూనివర్సిటీలోకి వెళ్తారు, యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పిన ఆ పుస్తకం కొంటారు. ఇలాగా ఒక 10 మందిని కన్సల్ట్ చేసి 10 పుస్తకాలు కొని అక్కడ పెడతారండి. ఏ పుస్తకంలోనూ పూర్తిగా చదవరు. ఫస్ట్ ఫెయిల్యూర్కి కారణం. ఓహో, కరెక్ట్, ఎగ్జాక్ట్. మరి ఒకటే ప్రామాణిక పుస్తకం అండి. ఒకటే ప్రామాణిక పుస్తకం అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి మిమ్మల్ని, మీరు కళ్ళు మూసుకుని ఒక సమాధానం చెప్పండి అని ఒక ప్రశ్న అడిగాం అనుకోండి. మంచి యాక్టర్ ఎవరు, మంచి హీరోయిన్ ఎవరు, ఫేవరెట్ యాక్టర్ ఎవరు, ఇలా ఏదో చెప్పండి. మీకు ఒక క్లారిటీ ఉంది కదా. మీకు ఆ క్లారిటీ ఎందుకు వచ్చింది? బికాజ్ ఈజ్ రియల్లీ గుడ్ కాబట్టి. బికాజ్ ఈజ్ రియల్లీ గుడ్. చాలాసార్లు చూశారు, చాలామంది చెప్పారు, చాలామంది చేయడం వలన కళ్ళు మూసుకునండి. అలాగే మీకు విచ్ ఫ్యాకల్టీ ఈజ్ గుడ్ ఫర్ విచ్ సబ్జెక్ట్ అనగానే మీకు కళ్ళలో ఒక పేరు రావాలి. ఏదైతే ఫస్ట్ స్ట్రైక్ అవుతుందో దట్ ఈస్ ద బెస్ట్. దాన్ని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అలాగే హిస్టరీకి ఒక మంచి పుస్తకం,
సొసైటీకి ఒక మంచి పుస్తకం, అలాగే జాగ్రఫీకి ఒక మంచి పుస్తకం, ఇలాగా ఆథర్స్ ప్రామాణికమైనటువంటి ఆథర్స్ రాసినటువంటి పుస్తకాలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు మన మేజర్స్ పబ్లికేషన్లో చూసుకున్నట్లయితే ఇండియన్ సొసైటీ కానీ, లేకపోతే గ్రూప్స్ కోసం రాసినటువంటి పుస్తకాలు కానీ, సిడిపిఓకి రాసినటువంటి పుస్తకాలు కానీ, ఇవన్నీ కూడా చాలా ప్రామాణికం అండి. అండ్ ఎందుకంటే ఈ పుస్తకాలన్నీ కూడా 10 పుస్తకాలు చదివే కన్నా ఆ 10 పుస్తకాల నుంచి తీసుకొచ్చి రాసినటువంటి ప్రామాణికం కాబట్టి మనకు అక్కడ వాళ్ళకి ఒక పుస్తకంతో వాళ్ళకి అయిపోతుందండి. ఇలాగే ప్రతి సబ్జెక్ట్లో కూడా ఉంటాయి. ఈవెన్ కన్ఫ్యూజన్ కూడా ఉండదు. కన్ఫ్యూజన్ ఉండదండి. మీరు 10 పుస్తకాలు ముందు పెట్టుకుని ఎలా చదవగలుగుతారు? చదవలేరు. ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదివితే సరిపోతుందండి. ఇలాగా హిస్టరీకి ఒక పుస్తకం ఉంటుంది, ఎకానమీకి ఒక పుస్తకం ఉంటుంది, జాగ్రఫీకి ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకాలు అనేటువంటి వీళ్ళు గ్యాదర్ చేసుకోవాలి. ఆ గ్యాదర్ చేసుకున్నది దాన్నే పదే 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 చదివితే క్లారిటీ వస్తుందండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, లేకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కానీ విద్యార్థులు ఫెయిల్ అవ్వడానికి మొదటి కారణం వాళ్ళకి సిలబస్ మీద అవగాహన లేకపోవడం, ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియకపోవడం. రెండోది ఏంటంటే సరైనటువంటి మెటీరియల్ ఎంపిక లేకపోవడం. మెటీరియల్ ఎంపిక లేకపోవడం. మీకు ఈ మెటీరియల్ గ్యాదరింగ్లో కనుక సరైనటువంటి పుస్తకాలు దొరికినాయంటే 50% ఆఫ్ యువర్ జాబ్ ఈజ్ ఓవర్. అక్కడే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి మెటీరియల్ ఎంపిక మనకి రాకపోతే ఎక్స్పర్ట్స్ని అడిగి తెలుసుకోవాలి. తెలుసుకోవాలండి. ఇప్పుడు మన స్టడీ పాయింట్లో వేరియస్ గైడెన్స్ అనేటువంటిది మనం ఇస్తున్నాం, లేదా మనకి ఫోన్ చేసి అడిగినా సరే మనం చెప్తాం పలానాది బాగుంటుంది, పలానా. అలాగే ఇంకా ఫర్దర్గా కూడా మనం కొన్ని బుక్స్ని రిఫర్ చేస్తూ కూడా మనం ప్రోగ్రామ్స్ చేద్దామండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేటువంటి వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటాయి. అవును, ఎగ్జాక్ట్లీ. అంతే తప్ప కమర్షియల్గా కొన్ని ఉంటాయండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల వాళ్ళకి కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ వస్తుంది. క్లారిటీ వస్తుందండి. కాబట్టి ఇలాంటి పుస్తకాలు ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడానికి మరొక కారణం ఏంటి అంటే సరైనటువంటి గైడెన్స్ అనేటువంటిది, కోచింగ్ అనేటువంటిది లేకపోవడం. కరెక్ట్. అవును. మీరు చాలా చోట్ల వినే ఉంటారు మిత్స్, కోచింగ్ లేకుండా కూడా పాస్ అవ్వచ్చు, కోచింగ్ లేకుండా క్లియర్ చేయొచ్చు. ఎస్, కానీ అది ఎంతమందికి సాధ్యం? అది ఆ స్టూడెంట్ మీద ఆధారపడి ఉంటుంది. 100% అండి. కోచింగ్ లేకుండా కూడా ఐఏఎస్ సాధించవచ్చు, కానీ ఎంతమంది? చాలా తక్కువ మంది. వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ పీపుల్. వాళ్ళు కూడా ఎప్పుడో ఒక చోట చిన్నప్పటి నుంచి కోచింగ్ తీసుకునే ఉన్నారు, చదువుకుంటానే ఉన్నారు. మేబీ వాళ్ళ పేరెంట్సే ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు పేరెంట్స్ ఇస్తారండి. అలాగే మనం ఇంటర్ కమ్ ఐఏఎస్ అనేటువంటి స్టార్ట్ చేసాం, డిగ్రీ కమ్ ఐఏఎస్ అని చేసాం. వందలాది మంది విద్యార్థులు ఇప్పుడు జాయిన్ అయ్యారు మనకి. అందులో వీళ్ళంతా కూడా ప్రిపేర్ అవుతున్నట్టే కదా. రేపొద్దున వాళ్ళు కోచింగ్ తీసుకోకపోయినా సెలెక్ట్ అయ్యారు అంటే వాళ్ళు అంటారు నేను కోచింగ్ లేకుండా సెలెక్ట్ అయ్యానని. కానీ ఇక్కడ చదివారు కదా ఆల్రెడీ. అవును. ఇక్కడ డిగ్రీ చదివితేనే వాళ్ళు ఐఏఎస్సి ప్రిపేర్ అయ్యారు, ఇంటర్ చదివితేనే ఐఏఎస్సి ప్రిపేర్ అయ్యారు. కాబట్టి కోచింగ్ లేకుండా క్లియర్ అయిపోతుంది అనుకునేటువంటిది ఒక మిత్ అండి. కంపల్సరీ మనకి కోచింగ్ అనేటువంటిది ఉండాలి. ఆ కోచింగ్ అనేటువంటిది ఎటువంటిది అయి ఉండాలి? ఎటువంటిది అంటే వాళ్ళు 100% నాలెడ్జ్ ఇంపార్ట్ చేసి విద్యార్థులకు ఉన్నటువంటి డౌట్స్ ఏదైతే ఉన్నాయో క్లియర్ చేసే విధంగా సరైనటువంటి గైడెన్స్, సరైనటువంటి కోచింగ్ సెంటర్ చాలా ఇంపార్టెంట్. అవును, కోచింగ్ సెంటర్ని ఎంపిక చేసుకోవడం కూడా మనకి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కారణం ఏంటంటే అండి, లెట్ us నాట్ నేమ్ సర్టెన్ ఇన్స్టిట్యూట్స్. అవి ఏంటి అంటే చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్లే. పిల్లలకి సిలబస్ తెలియదు, ప్యాటర్న్ తెలియదు, చెప్పేటువంటి ఫ్యాకల్టీలకి సబ్జెక్ట్ తెలియదు, అండ్ నడుపుతున్నటువంటి కోచింగ్ సెంటర్కి ఫ్యూచర్ తెలియదు. అంతే, వీళ్ళు ఏం చేస్తారు, వచ్చారా కట్టండి, డబ్బులు కట్టండి, జాయిన్ చేసుకోవడం, అండ్ వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయడం అండి. వీళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోయింది అనేటువంటి గ్రహించకుండా ఉండిపోయినటువంటి వాళ్ళు 99% ఉంటారండి. అరే మేము ట్రై చేసాం అవ్వలేదు అనుకుంటారు. ఎక్కడ అవుతుంది? నువ్వు సరైనటువంటి గైడెన్స్ తీసుకోవాలి కదా, మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి కదా. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో సరైనటువంటి గైడెన్స్, కోచింగ్ లేకపోవడం అనేటువంటిది అనదర్ ఫెయిల్యూర్కి రీజన్ అండి. అయితే దీనికి రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు మేజర్స్ ఐఏఎస్ అకాడమీలో విద్యార్థులకు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? మనకి ఇప్పుడు మనం నడిపేటువంటి ఏ బ్యాచ్ అయినా సరే అండి, ఇప్పుడు మనకి సిడిపిఓ యుఓ బ్యాచ్ నడుస్తుంది, అలాగే ఇంటర్ కమ్ ఐఏఎస్ బ్యాచ్ నడుస్తుంది, డిగ్రీ కమ్ ఐఏఎస్ బ్యాచ్ నడుస్తుంది. మనం ఏంటంటే ఫస్ట్ వాళ్ళ చేతిలో సిలబస్ పెడతామండి. ఇది మీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఈ విధంగా నేను మీకు పాఠాలు చెప్తాను. ఫస్ట్ అదిగో చూడండి, ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి క్లాసులు ఉంటాయి, సోషల్ వర్క్కి సంబంధించినటువంటి క్లాసులు ఉంటాయి, అలాగే చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి క్లాసులు ఉంటాయి, జనరల్ స్టడీస్లో ఇండియన్ హిస్టరీ, అలాగే ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ,
ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఇలాగా ఆ జనరల్ స్టడీస్లో ఏం సబ్జెక్టులు ఉంటాయి, మెయిన్ సబ్జెక్టులు ఏం సబ్జెక్టులు ఉంటాయి అనేటువంటిది క్లియర్గా ఫస్ట్ వాళ్ళకి ఒక క్లారిటీ ఇస్తానండి. ఎగ్జాక్ట్లీ. క్లారిటీ ఇచ్చిన తర్వాత సబ్జెక్ట్ వైజ్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఆ ఎక్స్పర్ట్స్ ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఈ ఎంటైర్ సబ్జెక్ట్ని సెక్షన్లు గాను, సెక్షన్లు యూనిట్లు గాను, యూనిట్లను టాపిక్లు గాను, టాపిక్లను సబ్ టాపిక్లు గాను, సబ్ టాపిక్లను పాయింట్లు గాను డీసెక్ట్ చేసి పిల్లవాడికి అర్థమయ్యే విధంగా ఫస్ట్ ఆన్లైన్లో ఒకసారి చెప్పేస్తామండి. ఆన్లైన్లో లైవ్లో ఇప్పుడు చాలామంది ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు నా దగ్గర 700 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. 700 మంది కూడా నాకు హైదరాబాద్కి వచ్చి నేర్చుకోలేరు కదా. నేనేం చేస్తాను, డైరెక్ట్గా జూమ్లోనో గూగుల్ మీట్లోనో వాళ్ళకి డైరెక్ట్గా క్లాస్ చెప్పేస్తానండి. డైలీ మార్నింగ్ 6 o'clock to 7:30 క్లాస్ వింటారు. ఈవినింగ్ 7:30 to 9 o'clock అంటే ఈవెన్ జాబ్స్ చేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండే విధంగా క్లాసెస్ వింటారండి. విన్న తర్వాత ఈ క్లాసెస్ని రికార్డ్ చేసి యాప్లో మళ్ళీ రెండోసారి వినమని చెప్పి వాళ్ళకి ఇస్తాను. రెండోసారి వింటారు. ఏ రోజు అయిపోయినటువంటి టాపిక్ని ఆ రోజు టెస్ట్లు పెడతాను. అంటే నువ్వు ఎంత నేర్చుకున్నావో నువ్వు టెస్ట్ చేసుకో. లెర్నింగ్ ఓరియంటెడ్ మల్టిపుల్ చాయిస్ బిట్స్ పంపిస్తాను వాళ్ళకి. ఓకే. నువ్వు ప్రాక్టీస్ చెయ్యి, లేదంటే నువ్వు నేర్చుకోలేకపోతే కనుక నువ్వు రాంగ్ పెడితే కనుక కరెక్ట్ నేర్చుకో. రెండు అయిపోయినాయి. ప్రాక్టీస్ టెస్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఏం చేస్తాను, సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రివిజన్ పెడతాను. రివిజన్ పెట్టిన తర్వాత ఒకవేళ ఎవరైనా ఆఫ్లైన్కి రావాలి అని అనుకుంటే కనుక, ఇన్ని రోజులు ఆన్లైన్లో విన్నారు, ఆఫ్లైన్కి రావాలి అనుకుంటే కనుక హైదరాబాద్, విజయవాడ ఈ 2 సెంటర్లకి వచ్చి వాళ్ళు డైరెక్ట్గా 2 months 3 months క్లాసెస్ వినొచ్చు ఇదే అమౌంట్తో. ఓకే. సో ఒక విద్యార్థి మొత్తం సబ్జెక్ట్ని 5 సార్లు అండి, 5 సార్లు పెర్ఫెక్షన్ తెచ్చుకుంటున్నాడు. ఓకే. ఒకే సబ్జెక్ట్ నేను 5 సార్లు పిల్లలకి రిపీట్ చేసినప్పుడు వాళ్ళకి జాబ్ రాకుండా ఎట్లా ఉంటుందండి? క్లియర్‌గా వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంటుంది కాబట్టి తప్పకుండా జాబ్ వస్తుంది. వస్తుందండి. అదే విధంగా చెప్పేటప్పుడు కూడా హై ఇంపాక్ట్ టీచింగ్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుందండి. అంటే విద్యార్థికి మనసులో పూర్తిగా అతనికి కంప్లీట్గా అర్థమయ్యే విధంగా, బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయే విధంగా, మళ్ళీ అతను మర్చిపోకూడదు. విత్ ఎగ్జాంపుల్స్, చుట్టూ సొసైటీలో జరుగుతున్నటువంటి లైవ్ ఎగ్జాంపుల్స్కి కనెక్ట్ చేస్తూ, కరెంట్ అప్డేట్స్కి కనెక్ట్ చేస్తూ, ప్రీవియస్ క్వశ్చన్స్కి లింక్ చేస్తూ, ఫ్యూచర్గా ఏ విధంగా క్వశ్చన్ పేపర్ రాబోతుంది అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళకి బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయే విధంగా చెప్పడం జరుగుతుంది. అందుకే నేను చాలాసార్లు వెళ్తే ఏమంటానంటే క్లాస్లో, మీరు ఎగ్జామ్ పేపర్ రాస్తున్నప్పుడు మీ చెవుల్లో నేను వినిపిస్తాను, మీ పేపర్లో నేను కనిపిస్తాను అని చెప్తానండి. దట్ ఈస్ కాల్డ్ హై ఇంపాక్ట్ టీచింగ్. చాలా బాగా చెప్పారు సార్. అది ఎప్పుడైతే ఆ ఇంపాక్ట్ టీచింగ్ ఉన్నదో పిల్లలకి చదువు రాకపోవడం అని అంటే ఇంతటి ప్రత్యేక శ్రద్ధ అనేటువంటిది తీసుకుని మన కోచింగ్ సెంటర్లో చెప్పడం జరుగుతుందండి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లో బయట కనుక మీరు చూసినట్లయితే నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు, చూస్తున్నటువంటి పిల్లలే చెప్తారు, ఇలాంటి కోచింగ్ సెంటర్ మీకు దొరుకుతుందో లేదో మీరు చూసుకోండి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అందరికీ తెలిసి ఇప్పుడు ఈ మధ్య కాలంలో కోచింగ్ సెంటర్స్ ఒక బిజినెస్ రకంగా అయిపోయింది. అవునండి. వాళ్ళ దగ్గర నుంచి ఫీజెస్ రాబడుతున్నాయి, దాని తర్వాత వాళ్ళని పట్టించుకోవడం లేదు. అవునండి. మన మేజర్స్ ఐఏఎస్ అకాడమీలో ఏంటి అంటే వాళ్ళ సక్సెస్ని మన సక్సెస్గా ట్రీట్ చేసి మనం పాఠాలు చెప్తాం కాబట్టి వాళ్ళకి తప్పకుండా సక్సెస్ వస్తుంది. కరెక్టే సార్. అయితే ఇప్పుడు ఇవంతా ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు మనం ఆ సబ్జెక్ట్లోకి వెళ్తే ఫెయిల్యూర్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకుంటే అంతా చదివిన తర్వాత రివిజన్ కొంతమంది చేయరు. అది కూడా ఒక రీజన్ ఉంటుందా? 100% అండి. ఎందుకంటే నేను మన ప్యాటర్న్లో కూడా రివిజన్ అన్న దానికి చెప్పడానికి గల కారణం ఏంటంటే ఏదైనా ఒక పుస్తకం మీ దగ్గర ఉన్నదంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఈగల్స్ ఐ వ్యూ ఒకసారి నావల్ రీడింగ్ ఇచ్చేయాలండి. తర్వాత మీ ఫ్యాకల్టీ టీచ్ చేస్తున్నప్పుడు దాన్ని రిలేట్ చేసుకుంటూ ఇంకోసారి చదవాలి. మూడోసారి మీ ఓన్ రీడింగ్ ఇవ్వాలి. నాలుగోసారి ఐదోసారి రివిజన్ చేయాలండి. ఇలా ఒక పుస్తకాన్ని 3-4 సార్లు చదివితే తప్ప, రివిజన్ చేస్తే తప్ప అది గుర్తుండదు వీళ్ళకి. స్ట్రాంగ్లీ దాని ఇంపాక్ట్ అనేది బ్రెయిన్ మీద పడాలి. చదివిన ప్రతిసారి క్లారిటీ వస్తుందండి. ఆ చదివిన తర్వాత ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే ఏమవుద్దో తెలుసండి, ఈ ప్రశ్న వస్తుంది అని స్టూడెంటే ఐడెంటిఫై చేయగలుగుతాడు. ఓకే. ఇప్పుడు మేము కోచింగ్ ఇచ్చినప్పుడు పిల్లలకి చెప్తూ ఉంటాం, ఈ ప్రశ్న వస్తుంది అని ఎందుకు చెప్తామంటే దట్ ఈజ్ మోర్ అండ్ మోర్ టైమ్స్ మీరు రీసెర్చ్ చేయడం వలన, దాని మీద రీసెర్చ్ చేయడం క్లారిటీ ఉంటుందండి మాకు. సో అందుకని మేము అదే స్టాండర్డ్కి స్టూడెంట్ కూడా వెళ్ళిపోతాడు. ఓకే. కాబట్టి పదే రివిజన్ చేయడం అనేటువంటి, రివిజన్ చేయకపోవడం అనేటువంటిది సక్సెస్ కాకపోవడానికి అనదర్ రీజన్. ఓకే. అయితే పూర్ టెస్ట్ అనాలిసిస్ అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. సో ఇది రిజల్ట్కు ఏమైనా తగ్గిస్తుందంటారా? 100% అండి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే
ఈ టెస్ట్ సిరీస్లు రాసినప్పుడు సరైనటువంటి కోచింగ్ సెంటర్ని ఎంచుకోరు. జస్ట్ ఫీజు అడుగుతారు. ఇది ఇండియన్ మెంటాలిటీ, హ్యూమన్ మెంటాలిటీ ఏంటి అంటే, సార్ టెస్ట్ సిరీస్లు ఉన్నాయా? ఉన్నాయి. సార్ ఎంత? ఇప్పుడు ఎంత అని ఎప్పుడైతే అడిగారో ట్రాప్లో పడిపోయాడు ఆ పిల్లాడు. అవును. ఇప్పుడు నేను ఒక 5,000 పెట్టి ఇస్తున్నానంటే, అబ్బా సార్ 5,000 10,000 అంటున్నాడు. ఇంతలో ఇది గమనించినటువంటి వ్యక్తి వేరే కోచింగ్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారంటే, వేరే వాళ్ళు కానీ పోటీదారులు కానీ, మేము 500 రూపాయలకే మీకు ఇస్తాము అంటారు. వెంటనే ఎంత అనేటువంటి ట్రాప్లో పడినటువంటి స్టూడెంట్లు అందరూ కూడా వెళ్ళిపోయి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది అసలు పూర్ స్టాండర్డా లేకపోతే బెస్ట్ స్టాండర్డా, ఎగ్జామ్స్లో వస్తాయా రావా, ఎంతవరకు ఉపయోగపడతాయి, ఏమి ఆలోచించుకోకుండా 500 రూపాయలకు వస్తున్నాయని కొనేసుకుంటారు. జస్ట్ ప్రైస్ చూస్తున్నారు కానీ క్వాలిటీ చూడట్లేదు. సో ఈ పూర్ టెస్ట్ అనాలిసిస్లో పడిపోయి ఇందులో ఈ స్టాండర్డ్ లేనటువంటి టెస్ట్ సిరీస్లు ఇవన్నీ కూడా రాసి ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ మిగులుతుంది. అమ్మయ్య కోచింగ్ తీసుకున్నాను, రివిజన్ చేశాను, టెస్ట్ సిరీస్ రాశాను, ఇంక ఎగ్జామ్కి వెళ్ళిపోతాను. కానీ నువ్వు చదివిన దాంట్లో ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి, నువ్వు టెస్ట్ సిరీస్లు రాసావు కదా, ఎన్ని ప్రశ్నలు వచ్చాయి, అది అనాలిసిస్ చేసుకోవాలి. లేదు కదా. అది లేకుండా అసలు వీళ్ళు చేయవలసినటువంటి అనాలిసిస్ ఏంటంటే, ఈ కోచింగ్ సెంటర్ నుంచి వీళ్ళు కండక్ట్ చేసినటువంటి టెస్టుల నుంచి పాఠాల నుంచి ఎన్ని ప్రశ్నలు గతంలో వచ్చాయి అనేటువంటి అనాలిసిస్ ఏది పిల్లల దగ్గర. అది లేకుండా ప్రైస్ ఎంత, 5,000 10,000 మీరు తర్వాత సంపాదించుకుంటారు. అవకాశం పోతే 5-10 సంవత్సరాలు మళ్ళీ రాదండి జీవితంలో, వయసు దాటిపోతుంది, ఒక జీవితకాలం రిలేట్ అయిపోతారు వీళ్ళు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఫెయిల్యూర్. అయితే ఒక టెస్ట్ రాస్తారు, ఆ టెస్ట్ రాసిన తర్వాత స్టూడెంట్స్ ఎలా అనాలిసిస్ చేసుకోవాలి? ఇప్పుడు మనకి ఏంటంటే అండి, టెస్ట్లు అనేటువంటివి మస్ట్ షుడ్ కుడ్ అని 3 రేంజెస్లో ఉంటాయండి. క్వశ్చన్స్ టెస్ట్లో ఉండే మస్ట్ షుడ్ కుడ్. వీళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి, పిల్లలకు అర్థమయ్యే లాంగ్వేజ్లు అంటే ఈజీ క్వశ్చన్స్, డిఫికల్ట్ క్వశ్చన్స్, మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్స్ అని 3 రేంజెస్లో ఉంటాయండి. ఈ టెస్ట్ సిరీస్లు కూడా వాటిని ఏం చేస్తూనే రాయాలి. ఆ విధంగానే ఈజీ టెస్టులు రాయాలి, డిఫికల్ట్ టెస్టులు రాయాలి, మోస్ట్ డిఫికల్ట్ టెస్టులు రాయాలి. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ సెట్ చేసినప్పుడు ఏబిసి కేటగిరీలు అంటారండి. ఏ కేటగిరీ క్వశ్చన్స్, బి కేటగిరీ క్వశ్చన్స్, సి కేటగిరీ క్వశ్చన్స్. ఈ మధ్య కాలంలో సిబిఎస్ఈ కూడా అది స్టార్ట్ చేసింది కదా, హార్డ్ క్వశ్చన్స్. అవి ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడు ఈజీ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేసి అమ్మయ్య నాకు మొత్తం వచ్చేసినాయి, 100కు 100 వచ్చేసినాయి, నేను రాసేస్తాను అనుకుంటే మీకు ఏ టైప్ క్వశ్చన్స్, ఈజీ టైప్ క్వశ్చన్స్ కేవలం 30-40% మాత్రమే ఉంటాయి. అనదర్ 30-40% ఏ క్వశ్చన్స్ ఉంటాయంటే డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, హై ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్ ఉంటాయండి. పోతే ఆ 20% పైన ఉన్నాయి చూసారు, సి టైప్ మోస్ట్ డిఫికల్ట్. ఆ పేపర్ సెట్ చేసిన ఆయన తప్ప ఎవరు ఆన్సర్ చేయలేనటువంటి క్వశ్చన్స్ ఉంటాయండి కొన్ని. సో వాటిని కూడా ఆన్సర్ చేసి వీటిని మిక్స్ చేసుకుని ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఈ అనాలిసిస్ లేకపోతే కనుక పిల్లలు ఏమనుకుంటారంటే, అబ్బా నేను అంతా బాగా చదివేశాను అనుకుంటారండి. అది అక్కడ ఉన్నట్టు. ఇప్పుడు టాపర్స్ ని తీసుకుంటే అందరూ టాపర్స్ ని గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు. అవునండి, అవును. సో కొంతమంది ఏమో ఇప్పుడు దీన్ని ఎలా అంటారు అంటే, వాళ్ళని ఫాలో అవ్వచ్చు, తప్పులేదు, కానీ గుడ్డిగా ఫాలో అవడం తప్పు కదా. 100% తప్పండి. ఇది కూడా ఫెయిల్యూర్కి ఒక కారణం. ఎందుకంటే హంస ఉన్నదండి, స్వాన్. ఆ హంసకి మనం గనక నీళ్లు కలిపినటువంటి పాలు పోస్తే దానికి ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసండి, నీటిని సెపరేట్ చేసి పాలను తాగేయగలిగినటువంటి ఏకైక జీవి హంస. సూపర్. మీకు అర్థమైందండి. అంటే మీకు పిల్లికి పోయింది లేకపోతే వేరే డాగుకి పోయింది, అది మొత్తం నీళ్ళతో కలిపి తాగుతుందండి. కానీ స్వాన్ ఉన్నటువంటి హంసకు ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే, పాలు నీళ్లు 2 ఉన్నాయంటే నీళ్లను సెపరేట్ చేసి పాలను తాగేసేటువంటి లక్షణం ఉన్నటువంటిది ఈ జీవి. స్టూడెంట్ కూడా అలాగే ఉండాలండి. స్టూడెంట్ కూడా హంసలా ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే నేను సక్సెస్ అయ్యాను, నేను రకరకాల సలహాలు ఇస్తాను. దట్ ఈస్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు రకరకాల సలహాలు ఇస్తారు. నేను బ్లైండ్గా ఫాలో అవుతాను. ఇప్పుడు ఇది సంథింగ్ ఎలాగంటే, ఒలింపిక్స్లో హుస్సేన్ బోల్ట్ పరిగెట్టినటువంటి షూ వేసుకుని నేను కూడా పరిగెడతాను, ఆ షూ వేసుకుంటే నేను బాగా పరిగెడతాను. చూసారా ఎంత తప్పు. బ్లైండ్గా ఫాలో అవడం అంటే అదనమాట అండి. ఆ కంపెనీ షూ వేసుకున్నాడు కాబట్టి నేను అదే కంపెనీ వేసుకుంటాను, ఆ షూ వేసుకున్నాడు కాబట్టి అదే తెచ్చుకుని నేను వేసుకుంటాను, అలాగే పరిగెడతాను. ఆయన బాడీకి సూట్ అయినటువంటి సైజ్ అది. మరి అదే సైజ్ షూ వేసుకుని నువ్వు పరిగెడితే నువ్వు సెలెక్ట్ అవుతావా? యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ సైజ్ ఆఫ్. గ్రేట్ ఎగ్జాంపుల్ చెప్పారు సార్, నిజంగా.
అలాగే ఈ ప్రిపరేషన్ విధానంలో కూడా నాకు సూట్ అయ్యేటువంటి విధానాలు కొన్ని ఉంటాయి, మీకు సూట్ అయ్యేటువంటి విధానాలు కొన్ని ఉంటాయి. అభ్యర్థి అనేటువంటి వాళ్ళు ఈ విజేతలు అందరూ చెప్పినటువంటి అంశాలను గ్యాదర్ చేసుకుని ఏది సూట్ అవుతుందో దాన్ని స్వీకరించి దాన్ని సక్సెస్ చేయాలి తప్ప వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియకుండా. ఇప్పుడు విజేత ఏమంటా అంటే, నేను ఎక్కువ చదవలేదు, 6 నెలలు చదువుకున్నాను, 6 నెలల్లో కొట్టేశాను కానీ నువ్వు బ్లైండ్గా 6 నెలలు చదివితే నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఎగ్జాక్ట్లీ, అవును. ఒక్కొక్కరు ఏమంటారంటే, నేను కష్టపడి చిన్నప్పటి నుంచి చదివాను, 10 సంవత్సరాలు కష్టపడ్డాను, 5 సంవత్సరాలు కష్టపడ్డాను, 3 సంవత్సరాలు కష్టపడ్డాను అన్నాను. కొంతమంది ఆ విధంగా కష్టపడితే టైం వేస్ట్ చేసుకుంటాడు. ఇతను సంవత్సరంలో కొట్టగలడేమో. ఇతని యొక్క ఐక్యూ లెవెల్ వేరు, బ్యాక్గ్రౌండ్ వేరు, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వేరు, నేర్చుకున్న విధానం వేరు, అండ్ సోషల్ లెర్నింగ్ వేరు, ఎడ్యుకేషనల్ లెర్నింగ్ వేరు, ఇన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయండి ఇందులో. కాబట్టి మీరు విజేతను ఇచ్చినటువంటి సలహాలు సూచనలు ఫాలో అవ్వండి, కానీ బ్లైండ్గా ఫాలో అవ్వద్దు, గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. ఇది ఒక డిస్ట్రాక్షన్ అయిపోతుంది. అది 100% మీరు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నారు కదా. అంటే మీరు ఏదన్నా ఇప్పుడు ఐఐటి పాస్ అయ్యాడు, అతను ఐఐటి పాస్ అయ్యాడంటే అతను ఎక్కడ కోచింగ్ తీసుకున్నాడో నేను అక్కడే కోచింగ్ తీసుకుంటాను, అతను ఎన్ని గంటలు చదివాడో నేను అన్ని గంటలు. అరే, యూ హ్యావ్ టు సీ యువర్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యూ. నీకు మ్యాథ్స్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టాలా, ఫిజిక్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలా, కెమిస్ట్రీలో ఎక్కడ ఇంప్రూవ్ పెట్టాలి, స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలండి. స్వాట్, స్ట్రెంత్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. ఆ స్వాట్ అనాలిసిస్ చేసుకుని తనకు అనుకూలమైనటువంటి స్ట్రాటజీ, బ్లైండ్గా ఎప్పుడు ఫాలో అవ్వకూడదు. ఫెయిల్యూర్కు ప్రధాన కారణాలు టాలెంట్ లోపమా లేకుంటే ప్లానింగ్ లోపం అంటారా? టాలెంట్ అనేటువంటిది ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎక్వైర్డ్ అండి. ఇట్ ఈస్ ఎక్వైర్డ్ నాలెడ్జ్. ఎక్వైర్డ్ మీరు టాలెంట్ అనేటువంటిది ఇంప్రూవ్ చేసుకోవచ్చు కన్సిస్టెంట్గా. ప్లానింగ్ ఈవెన్ మీరు ఇంప్రూవ్ చేసుకున్న టాలెంట్ ఉన్న ప్లానింగ్ లేకపోతే కనుక నిష్ప్రయోజనం. మీ ప్రణాళిక అనేటువంటి చాలా చక్కగా ఉండాలి. డైలీ ప్లాను, వీక్లీ ప్లాను, ఫోర్ట్నైట్లీ ప్లాను, మంత్లీ ప్లాను, యాన్యువల్ ప్లాను, ఇలాగ మీరు ప్లాన్ చేసుకుంటూ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటి చేసుకుని చక్కటి ప్రణాళికతో కనుక ప్రిపేర్ అయితే సక్సెస్ అనేటువంటిది వస్తుందండి. అయితే ఇప్పుడు ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఒక బలమైన సందేశం ఇవ్వాలంటే మీరేమిస్తారు? టెక్నాలజీ ఈజ్ ద రైట్ వెపన్ టు యూజ్ అండ్ టెక్నాలజీ ఈజ్ ద మెయిన్ డిస్ట్రాక్షన్ టు గెట్ ద ఫెయిల్యూర్. ఇదే మెయిన్ సజెషన్ అండి. ఎందుకంటే పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నప్పుడు టెక్నాలజీ ఉపయోగించుకోవడం అనేది చాలా అవసరం. ప్రస్తుతం కనుక చూస్తుంటే కనుక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు, చాట్ జీపీటీ ఉపయోగించుకోవచ్చు, లేకపోతే కనుక వేరియస్ ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ కావచ్చు, యూట్యూబ్ రీసెర్చ్లు చేయొచ్చు. ఇలా ఆన్లైన్లో మాలాంటి ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఇవన్నీ కూడా ఫాలో అవ్వచ్చు. ఇవన్నీ మీకు టెక్నాలజీ ద్వారా వచ్చినటువంటి అడ్వాంటేజెస్. మరి టెక్నాలజీ ద్వారా వచ్చినటువంటి మరొక ఫెయిల్యూర్ ఏంటి అంటే, యు ఆర్ ఎడిక్టెడ్ టు మొబైల్. ఇవి చూసేటువంటి క్రమంలో రీల్స్ అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చోవడం, సోషల్ మీడియాతో ఎక్కువగా క్లిప్ అవ్వడం, ఈ మొబైల్ ఫోన్కి అటాచ్ అవ్వడం అనేటువంటిది మెయిన్ డిస్ట్రాక్షన్ అండి. టెక్నాలజీ అనేటువంటిది ఎలా యూస్ చేసుకోవాలి అనేటువంటిది తెలియాలి. ఆ యూస్ చేసుకోవడం అనేటువంటిది తెలిసి మాలాంటి ఆన్లైన్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, మీకున్నటువంటి సందేహాలు ఏదైతే ఉన్నాయో మా యొక్క సలహాల రూపంలో మీ సందేహ నివృత్తి చేసుకోండి. ఏమన్నా కనుక మీకు అవకాశం ఉంటే కనుక ఆన్లైన్లో మా దగ్గర గైడెన్స్, కోచింగ్ అనేటువంటి జాయిన్ అవ్వండి. ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు సూచనలు తీసుకోండి. డిస్ట్రాక్షన్స్ దూరం చేసుకోండి. సరైనటువంటి పాత్ ఫైండింగ్ అనేటువంటిది ఏంటో చూసుకోండి. మీరు లక్ష్యం పెట్టుకోండి. మార్గనిర్దేశం అనేటువంటిది మేము చేస్తాం. మీరు సక్సెస్ అవుతారండి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే లక్ష్యం అంత పెద్దగా ఉన్నప్పుడు దాని మార్గదర్శకం కూడా అంత గ్రేట్గా ఉంది. అవునండి. సో ఏమైనా కూడా మీకు ఏమన్నా డౌట్ ఉన్నా ఇక్కడ స్క్రీన్పై కనిపించే నెంబర్ కాల్ చేసి మీరు ఇంత మంచి సలహాలను అయితే మీరు కనుక్కొని మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో మంచి టాపిక్తో మనం ఈరోజు ముందుకు వెళ్ళాం సార్. మంచి మంచి విషయాలు అయితే తెలుసుకున్నాం. అందరికీ యూస్ఫుల్ ఇది. ఎలా ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది ఇంపార్టెంట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది వాళ్ళ టాపిక్. ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్9.